హాయ్ అండి. ఇవాళ నేను తీయదుంప, క్యారెట్, ములంకాడ, టమాటా కూర చూపిస్తాను. చూసేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, మూకుట్లో నూనె వేసాను. నూనె కాగుతున్నది. నూనె వేడెక్కేలోపు నేను 3 వెల్లుల్లి రెబ్బ, చిన్న అల్లం ముక్క దంపేస్తాను. నూనె ఇక పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమాటా, తీదుంప, ఒక క్యారెట్, ఒక ములంకాడ ముక్కలు తరిగేసాను. ఓకే, ఒక పావు ఎర్రదుంప, ఇది ½ కిలో వంకాయలు, లేత వంకాయలు, ఒక టమాటా కోసాను. ఫస్ట్ ఆవాలు వేస్తాను. ఆవాలు వేగుతూ ఉంటాయి కదా, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొంచెం అల్లం అవి దంపుతాను. ఆవాలు జీలకర్ర వేగుతున్నది కదా, ఇంగువ చూపిస్తాను చూడండి. ఇప్పుడేమో పచ్చిమిరపకాయలు, ఆ కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేగనిస్తాను కొంచెం. చూడండి, పచ్చిమిర్చి ఇవన్నీ, ఆవాలు జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేగుతున్నది కదా. ఇది వేగాక వంకాయలు తరిగాను. కొంచెం వంకాయలు వేగనిస్తాను. ఇప్పుడు ఇది కొంచెం వేగుతూ ఉంటే కొంచెం వంకాయలు వేగనిస్తాను. ఇది కొంచెం వంకాయలకు వేగుతూ ఉంటే ఆ కారం, ఆవాలు అన్నీ దానికి పడుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి కూర. రొట్టెలోకి, అన్నంలోకి, దేంట్లో పూరీలోకి తినండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక క్యారెట్, ఒక ఎర్రదుంప, ఒక ములంకాడ కట్ చేశాను. 2 మనుషులు కూర, అందుకే ఒక ½ కిలో ఎర్రదుంప ఒక్కటే వచ్చింది. ఇప్పుడు ఇవి వేసి బాగా వేగనిస్తాను. చూడండి, బాగా వేగిగా చూపిస్తాను. అది దంపుతున్నాను. వెల్లుల్లి అవి మెత్తగా దంపాలి. ఈలోపు ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి వేసేసి కలిపి వేచుతాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఉప్పు, కారం, గరం మసాలా వేసాను నేను. అది కొంచెం వీడియో కొంచెం చీకటిగా వచ్చిందని అది పెట్టలేదు నేను, కరెంటు పోయిందని. ఉప్పు, పసుపు, గరం మసాలా వేసాను. ఇప్పుడు టమాటా. అప్పుడు కరెంటు పోతే కొంచెం చీకటి అనిపించింది, అందుకే వీడియో వేసాను. గరం మసాలా వేసాను, ఇంట్లో కొట్టిందే. ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు టమాటాలు వేసాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ ఇంట్లో కొట్టిన మసాలా ఉంది కదా, అదే వేసాను. ఇప్పుడు ఇది బాగా వేగింది కదా. ఇప్పుడు ఇంత పక్కనే వేడి నీళ్ళు ఉన్నాయి, ఆ వేడి నీళ్ళే వేస్తాను. తొందరగా కూర అవుతుంది. చూడండి, అయ్యాక ఇది మూత పెడదాం.
చూడండి, తినండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూడండి కూర ఉడికిపోతున్నది. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. రొట్టెల్లో తింటే, అన్నంలో తింటే భలే ఉంటుందండి. తప్పకుండా చెయ్యండి. ఎప్పుడైనా మిక్స్ వెజిటేబుల్ అన్నీ కలిపి కూర చేస్తాం కదా, ఇప్పుడు కార్తీక మాసంలో కూడా చేస్తాం. సోమవారాలు ఉపవాసం ఉండి చాలా బాగుంటుంది అన్ని కూరలు కలిపి చేస్తే. ఈ కార్తీక మాసం సోమవారం ఉపవాసం ఉంటే నేను కొన్ని కూరలు కలిపి చేస్తాను సాయంకాలం. చూడండి కొంచెం ఉడికింది కదా, ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెడతాను. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. తొందరగానే ఉడుకుతుంది. దగ్గరికి వచ్చేసింది కూర, ఉడికిపోయింది. చూసారు కదా. చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ. నాకు కొన్ని సబ్స్క్రైబ్లే కావాలి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ తక్కువ చేస్తున్నారు. చూడండి కూర ఉడికిపోయింది, భలే ఉంది కదండి, కలర్ఫుల్గాను. రొట్టెలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ఇప్పుడు నేను రొట్టెలోకి చేశాను. చూడండి వేడివేడి కూర, ఇప్పుడే చేసిన రొట్టెలు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా చేసుకొని తినేయండి. ములంకాడ వేసిన కూర అయితే భలే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో తీదుంప, ఎర్రదుంప చాలా బాగుంటుంది. చూసారు కదా. తప్పకుండా చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చపాతీ, మిక్స్ వెజిటేబుల్ కూర, కర్రీ.